సెప్టెంబర్ నెల 14వ తేదీ పవిత్ర శిలువ విజయోత్సవం. అపోస్తలుడైన పునీత పౌలు గారు తన లేఖల్లో యేసు మోసిన శిలువ యొక్క శక్తి, మహిమ, గొప్పతనం గూర్చి తెలిపారు. కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవత్వాన్ని అధికారమతంగా ప్రకటించిన నేపథ్యములో తల్లి హెలేనా క్రీస్తు మోసిన శిలువను వెదికించి కనుగొని ఒక మృతదేహానికి తాకించగా అది సజీవుడు కాగా అసలైన ప్రభు శిలువను గుర్తించి తన రాజభవంతిలో ప్రతిష్ఠించి తదనంతరం దేవాలయంలో భద్రపరిచి చిన్ని చిన్ని స్లీవ ముక్కలను ప్రపంచ బసిలికా దేవాలయంలో ఉంచడం జరిగింది. ఈ శిలువ ఎన్నో రాజ్యాలకు విజయాన్ని చేకూర్చినందున రాజులు తమ రాజ్యాలలో శిలువ ఆరాధనను ఘనంగా జరిపించారు. శిలువ మన విశ్వాసానికి కేంద్ర చిహ్నం. శిలువ మానవాళి మోక్షానికి ప్రభు అంతిమ త్యాగాన్ని సూచిస్తుంది. ప్రతి విశ్వాసి దైవచిత్తమైన తన శ్రమల్ని సంతోషంగా భరిస్తూ ప్రభు రక్షణకు సాధనమైన శిలువను అంగీకరించి సాక్షులుగా నిలిస్తే పరలోకంలో ప్రభువు తనను అంగీకరించి తన దివ్యరాజ్యంలోకి స్వాగతిస్తారు.